अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வ குலத்தாரானை மாசடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே। ஸ்ரீமத்கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷாணாம் சுலப ஸ்ரீதர சதா। భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 4 పాసురాలను సేవించేటటువంటి భాగ్యవంతులమయ్యాం, భాగ్యాన్ని పొందగలిగేటటువంటి వారమయ్యాం. మొదటి పాసురంలో పెరుమాళ్ళు తమ స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా అక్కడ నిత్యసూరులకు ఎలా అయితే పరమపదనాథుడు తన వైభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ కటాక్షిస్తారో, ఇక్కడ ఈ లోకంలో లీలా విభూతిలో తింత్రిణీ వృక్షం యొక్క మొదటిలో వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లకి కూడా అనుభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు కృప చేస్తే, ఆ అనుభవాన్నంతటినీ అనుభవించినటువంటి ఆ నమ్మాళ్ళవార్లు మొదటి పాసురంలో పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా అనుభవించి మనకు అనుగ్రహించారు. రెండవ పాసురంలో ఎప్పుడైతే పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించినటువంటి వారయ్యారో, పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణములను అనుభవించినటువంటి వారయ్యారో, వెంటనే వారి మనసు కరిగిపోయి ఆవావు ఆరుయర్ ఉరిగి ఒక్క నేరియ కాదల్ అన్బిల్లిన్ బీన్ తేరల్ అముద వెళ్ళత్తానాం, మనసు కరిగిపోయి ఆనంద ప్రవాహాల తిరునేత్రముల నుండి ఆనంద భాష్పములు ధారలుగా కారుతూ గద్గద స్వరమై మనసంతా కూడా ఆ పరంపద నాథుని యొక్క అనుభవంతో నిండిపోయి మనసు కరిగిపోయి ఆత్మ అనేటటువంటి నిత్య వస్తువు కూడా కరిగేటటువంటి స్థితికి చేరిపోయి మనసులో తెలియనటువంటి తీయని ప్రేమ భావన, ప్రీతి అనేటటువంటి చక్కటి భావన మొదలై ఆ భావ పరంపరలలో అమృత ప్రవాహంలా ఉండేటటువంటి ఆ భావన పరంపరలో అవగాహిస్తున్నటువంటి ఆళ్వార్లు, మాకు ఈ భక్తి అనేటటువంటి ప్రేమే కావాలి సుమా, మరొకటి ఏమీ కూడా వద్దు. మేమే కాదు, మాకు ముందున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా తెల్లియోర్ కురిప్పే కొల్వదెన్నుమో తెల్లియోర్ కురిప్పే, మహనీయులందరూ కూడా జ్ఞానవంతులందరూ కూడా, జ్ఞానవంతులు అంటే ఆత్మజ్ఞానం, యథాత్మ జ్ఞానం, అర్థపంచక జ్ఞానం కలిగినటువంటి మహనీయులందరూ కూడా, పరమాత్మ పట్ల విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి మహనీయులందరూ కూడా దీన్నే కోరుకుంటారు కదా. లోకంలో ఉన్నటువంటి క్షుద్రమైనటువంటి పురుషార్థములను కోరుకోరు, అంతకన్నా గొప్పదైనటువంటి కైవల్యాన్ని కోరుకోరు, అంతకన్నా కూడా గొప్పదైనటువంటి నల్వీడు గొప్పదైనటువంటి పరమపదంని కూడా కోరుకోరు. వారు నిరంతరం కోరుకునేటటువంటిది ఒకటే, ఎక్కడ ఉన్నా, ఏ జన్మలో పడి ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా నిత్యము పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ప్రీతి మన మనసును విడవకుండా ఉండాలి అనేటటువంటి కోరికే కోరుకుంటారు కదా. ఆ అమృత ప్రవాహంలో పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి భక్తి అనేటటువంటి అమృత ప్రవాహంలో అవగాహించాలి అనేటటువంటి కోరికే కోరుకుంటారు కదా అని రెండవ పాసురంలో కటాక్షించారు. మూడవ పాసురంలో ఆ పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి అతిభోగ్యం, పరమభోగ్యమైనటువంటి ఆ భక్తి ఎవరి వరకు ఉండాలి అంటే, కేవలం లక్ష్మీనాథుడి వరకే ఉండాలా, శ్రీయపతి వరకే ఉండాలా, విరాట్టి పెరుమాళ్ళ వరకే ఉండాలా అంటే కాదు కాదు కాదు, ఆయనతో ఆగిపోకూడదు. ఆ భావన పరంపర, అద్భుతమైనటువంటి అనురాగం అనేటటువంటి ఆ భావన పరంపర
పిరాట్టి పెరుమాళ్లతో ఆగిపోకూడదు సుమా. దానికి మించి తనిమా దైవత్తు అడియవరకు ఇనినామాళాఘవే ఇసయంగొల్. ఆయనను దాటి ఆయన భక్తుల వరకు ఆయనను ఆశ్రయించినటువంటి పరమ భాగవతోత్తములు ఉన్నారే, వారి వరకు కూడా ఆ భక్తి అనేటటువంటిది వెళ్ళాలి, ఆ కైంకర్యం అనేటటువంటిది వారి వరకు పర్యవసించాలి అనేటటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. ఈ సంసారంలో ఉండి అది మాకు సంభవిస్తుందా అనేటటువంటి సందేహాన్ని వెళ్ళబుచ్చుతూ అలా కటాక్షించు స్వామి, నీ దాసులుగా ఉండేటట్టుగా నన్ను కటాక్షించు. అది కూడా ఈ ఒక్క జన్మలోనే అనుకుంటున్నావా? కాదు, ఊరితో రోజు అదే ఒక్క క్షణం కూడా విడవకుండా కల్పముల తరబడి నీ భక్తులైనటువంటి పరమ భాగవతోత్తములకి దాసులుగా ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. ఆ దాసులు ఎలా ఉంటారు అంటే, నీ దగ్గరికి వచ్చినటువంటి దేవతలు అన్య ప్రయోజనులై అమృతం కోసం నిన్ను ప్రార్థిస్తే ఆ అమృతాన్ని సముద్రాన్ని మధించి అమృతాన్ని ఉద్భవింపచేసి ఆ దేవతలకు పంచిపెట్టి ఎంతో శ్రమ పడిపోయావే. ఆ శ్రమను తీర్చేటట్టుగా నీకు పల్లాండు పాడేటటువంటి వారు పరమ భాగవతోత్తములు. ఆ దేవతలలాగా అన్య ప్రయోజనములేమీ కూడా కోరుకోకుండా అడియ వరకు నీకు కైంకర్యం చేస్తూ నీకు దాస్యం చేస్తూ నీకు ఆనందాన్ని కలగజేసేటటువంటి వారు నీ భక్తులు, నీ భాగవతోత్తములు అంటున్నారు. మరి దేవతలు ఎలాంటి వారు అంటే, పరమాత్మ చేత పరమాత్మకి శ్రమ కలిగించి వారు ప్రయోజనాన్ని పొందేటటువంటి వారిగా మిగిలినటువంటి వారందరూ కూడా లోకంలో ఉన్నటువంటి మనుషులు, దేవతలు, ఇతర వారందరూ కూడా ఉంటే, నీ దాసులు మాత్రం నీకే దాస్యం చేస్తూ నీకు సుఖాన్ని ఆనందాన్ని కలగజేసేటటువంటి వారిని సేవించేటటువంటి భాగ్యం మాకు దొరుకుతుందా అని 3వ ఉపాసనంలో ప్రార్థించారు నమ్మాళ్ళవారు. ఇక 4వ ఉపాసనంలో ఆ భాగవత గోష్ఠితో ఎప్పుడైతే చేరిపోయారో ఆ భాగవతోత్తములు నిత్యము చేసేటటువంటిది ఏమిటి అంటే, బాజియ ఎన్రు యాం తొజ ఇసయం. వాళ్ళు నిత్యము కూడా అడియోమోడుం నిన్నోడుం తిరివిండ్రి 1000 పల్లాండు ఉన్ సేవడి సెప్పి తిరుక్కాపు అని నిత్యము కూడా పెరుమాళ్ళకి పల్లాండు పాడేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు భాగవతోత్తములు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ భాగవత గోష్ఠితో చేరుతామో మనం కూడా ఇదే కదా కైంకర్యం అంటే వేరేదేమో కాదు సుమా. పెరుమాళ్ళు సుఖంగా ఉండాలి, పెరుమాళ్ళు వర్ధిల్లుతూ ఉండాలి, పెరుమాళ్ళకి మంగళమవుగాక. ఆయన సౌందర్యానికి, సౌకుమార్యానికి, లావణ్యానికి ఎక్కడ ఏ అవధ్యం కలుగుతుందో అని నిత్యము కూడా పెరుమాళ్ళని రక్షించుకోవాలి అనేటటువంటి పరమ భోగ్యమైనటువంటి తలంపుతోటి మంగళమవుగాక అని పెరుమాళ్ళకి నిత్యమంగళాశాసనం చేయడమే భాగవతోత్తముల యొక్క కాలక్షేపం. భాగవతోత్తముల యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే నిత్యము పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయటం. ఎప్పుడైతే మనం అంటే ఆళ్వార్లు భాగవత గోష్ఠిలో చేరిపోయారో పెరుమాళ్ళకి అప్పుడు వారు కూడా భాగవతోత్తములతో కలిసి ఊరితో రోజు ఒవ్వాదు వాజి ఎండ్రుయాంతో జైసయంగుల్ అని స్వామి నీకు మంగళాశాసనం చేసేటటువంటి భాగ్యం కటాక్షించవయ్యా. అది కూడా ఈ ఒక్క క్షణమో ఈ ఒక్కసారో కాదు, ఎప్పుడూ నిన్ను విడవకుండా కల్పముల తరబడి నీకు మంగళాశాసనం భాగవతోత్తములతో కలిసి మంగళాశాసనం చేసేటటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్తూ చెప్పేటటువంటి సందర్భంలో కూడా ఎవరికి మంగళాశాసనం చెయ్యాలి అంటే ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడెవరో ఆ సర్వేశ్వరుడు, ఆ పరాత్పరుడికి మనం మంగళాశాసనం చేద్దాం రండి. మూలకం విళైత ఉంది, 3 లోకాలను సృజించినటువంటి తిరునాభి కలిగినటువంటి పద్మనాభుడున్నాడే, తిరునాభి కలిగినటువంటి క్షీరాబ్దినాథుడున్నాడే, ఆ స్వామికి మనం మంగళాశాసనం చేద్దాం రండి. మాయా కడవుల్ మాముదలడియే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడే. ఇంత అందమైనటువంటి సృష్టిని, ఇంత పరమభోగ్యంగా ఉండేటటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ, జగత్తునంతటినీ కూడా అలవోకగా ఎటువంటి శ్రమ పడకుండా కేవలం అలవోకగా నుదలి సంభావించి
కేవలం తన సంకల్ప మాత్రంతో ఇంత అద్భుతమైనటువంటి సృష్టినంతటినీ కూడా చేసి మనకి పరమోపకారం మహోపకారం చేసేటటువంటి మహనీయుడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడు కదా. ఆయన యొక్క ఆయన యొక్క తిరువడి తామరలకు వాజి ఎన్రు ఆయన మంగళమవుగాక అని యాంతోష మనమందరం కూడా స్తుతిద్దాము. రండర్రా, అది సంభావిస్తుందా? ఈ లోకంలో ఎప్పుడూ కూడా నేను నాది అని సంభావించేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు వారిని నేనున్నది నా కోసం కాదు, నేనున్నది నీ కోసము నా కోసము కాదు, నేనున్నది నీ కోసమే సుమా అని ఎప్పుడు భావించగలుగుతారు? ఎప్పుడు అది కుదురుతుంది? ఎప్పుడు అలా ఎప్పుడు వారి మనసులు ఎప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు జీవింపబడి ఎప్పుడు వారందరితో కలిసి వాజియంతోష ఇసయంగొల్ వారందరితో కలిసి పెరుమాళ్ళకి పల్లాండు 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 అని పాడేటటువంటి ఒక సౌభాగ్యం ఎప్పుడు లభిస్తుందో కదా అని 4వ పాసురంలో పెరుమాళ్ళ దగ్గర విన్నవించారు ఆళ్వార్లు. పెరుమాళ్ళ దగ్గర ఇలా విన్నవించగానే పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం ఆనందంతో వికసించింది. ఇంకొక సందేహం కూడా వారి తిరుముఖ మండలంలో కనిపించింది. ఏమిటి ఆళ్వారే, మాకా మంగళం పాడుతా అంటున్నారు, మీరు మాకా మంగళాశాసనం చేద్దామంటున్నారు, మాకా వాజి అని అంటున్నారు, ఎందుకు మా గురించి పాడాలనుకుంటున్నారు అనే సందేహం పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో ఆళ్వార్లు చూసారేమో. అలా ఆళ్వార్లని కటాక్షించారేమో పెరుమాళ్ళు. అంటే ఎందుకు మా గురించి మంగళాశాసనం చేద్దామనుకుంటున్నారు అనేటటువంటి సందేహాన్ని ఆ పెరుమాళ్ళు తమ తిరుముఖ మండలంలో అలా సందేహం కలిగేటట్టుగా తమ తిరుముఖ మండలాన్ని కటాక్షించారేమో. ఆ తిరుముఖ మండలాన్ని సేవించినటువంటి నమ్మాళ్వార్లు, స్వామి నీకే మంగళాశాసనం చెయ్యాలయ్యా, నీకు కాకపోతే ఈ లోకంలో ఇంకెవరికి మంగళాశాసనం చేస్తాము? నెడియోయ్ కల్లదు అడియదో ఉలగే, ఈ లోకము మీకు దాసులుగా ఉండడం కన్నా కూడా ఇంకెవరికి దాసులుగా ఉంటారు? ఉంటే నీకే దాసులుగా ఉండాలి సుమా అనేటటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి భక్తులై ఉండాలి, ఎవరికి దాసులై ఉండాలి, ఎవరికి దాసులై నిత్యము మంగళాశాసనం చేయాలి అంటే ఇంకెవరికండి? శ్రీమన్నారాయణుడికే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తులై ఉండాలి, మంగళాశాసనం చేయాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. ఆ పాసురం యొక్క అవతారికను, ఆ పాసురం యొక్క అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 5వ పాటు 5వ పాసురం. మాముదలడి ఇత్యాది, మాముదలడి అని చెప్పేటటువంటి ఈ పాసురంలో మాముదలడియే వాజి ఎన్రుయాంతో జైసియంగొల్ ఇన్రార్కీజ్ క్రిందటి పాసురంలో మాముదలడియే వాజి ఎన్రుయాంతో జైసియంగొల్ గొప్ప ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి వాడి యొక్క శ్రీచరణములు ఏవైతే ఉన్నాయో, తిరువడి తామరలు ఏవైతే ఉన్నాయో వాటికి మంగళాశాసనం చేద్దాము రండర్రా, అందరితో కలిసి వాటికి మంగళాశాసనం చేద్దాం. సేవడి సెప్పి తిరుక్కాపు అని అందాం అందరం కూడా అని సంభావించారు ఆ ఆళ్వార్లు క్రిందటి పాసురంలో. నమక్కు మంగళాశాసనం వಣ್ణ పుక్కు ఉమక్కు కరుత్తు ఎన్నెన్నిల్. అప్పుడు పెరుమాళ్ళకి ఆశ్చర్యం వేసిందట. ఏమిటి, ఈ లోకంలో స్వప్రయోజనాన్ని విడిచిపెట్టి పరమాత్మ సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ సంసారంలో? ఈ సంసారంలో ఎప్పుడూ కూడా పరమాత్మ నీకు ఇది చేస్తున్నాను, నాకు ఇది ప్రసాదించవయ్యా, నీకు ఈ పని చేస్తాను, ఇలా నిన్ను ఆరాధిస్తాను, నాకు ఈ కష్టములు తీర్చవయ్యా, నాకు ఈ సుఖములు కలిగించవయ్యా అని కోరుకునేటటువంటి వారు ఉన్నారే. కానీ నువ్వు బాగుండాలి, నీకు మంగళాశాసనం చేస్తాము అనేటటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆశించకుండా అనన్య ప్రయోజన పరులై మాకు మంగళాశాసనం చేసేటటువంటి వారు కూడా ఉన్నారా అని పెరుమాళ్ళకి సందేహం కలిగి నమక్కు మంగళాశాసనం పన్న బుక్క ఉమక్కు కరుత్తు ఎన్నెన్నిల్. ఆళ్వారే, మీరు నాకు మంగళాశాసనం దేనికోసం చేద్దామనుకుంటున్నారు, ఎందుకు చేద్దామనుకుంటున్నారు అని పెరుమాళ్ళు
సందేహాన్ని తమ తిరుముఖ మండలంలో ఉంచినట్టుగా, సందేహాన్ని కనపరిచినట్టుగా ఆళ్వార్లు గ్రహించి ఉరంగుగిర ప్రజైక్కు దానికి సమాధానంగా ఈ పాసురాన్ని అనుగ్రహించారు. దానికి ఏమని చెప్తున్నారంటే, ఉరంగుగిర ప్రజైక్కు ఉరంగుగిర ప్రజైక్కు తానరింద పడిహితం పార్కుం తాయే పోలే. అద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. పడుకొని నిద్రిస్తున్నటువంటి తన ఒక శిశువుకి ఆ తల్లి ఎలా అయితే ఆ పిల్లవాడు తెలుసుకునేటటువంటి విధంగా హితాన్ని కలగజేసి ఆ పిల్లవాడిని ఎలా అయితే రక్షిస్తుందో, ఆ పిల్లవాడికి తన ప్రేమను ఎలా అయితే పంచుతుందో, అంటే ఒక తల్లి బిడ్డడు ఇద్దరు కూడా ఒక మంచం మీద పడుకొని ఉన్నారు. ఆ పిల్లవాడు చంటి పిల్లలకి ఎలా ఉంటుంది అంటే డొల్లిపోయి అంటే పొర్లేటటువంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఆ పిల్లవాడు అలా 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 జరుగుతూ మంచం చివరి దాకా వెళ్ళిపోతున్నాడు. నిద్రలో ఉన్నటువంటి తల్లి పాపం సుఖంగా ఎప్పుడూ కూడా నిద్రపోదు. ప్రతి క్షణము కూడా పిల్లవాడు ఉన్నాడా లేదా అని తడుముకుంటూ చూసుకుంటుంది. ఒక క్షణం ఇలా చెయ్యి వేసేసరికి పిల్లవాడు స్పర్శ కలగలేదు. వెంటనే కళ్ళు నిద్ర నుండి మేల్కొన్నటువంటి తల్లి ఆ పిల్లవాడు మంచం చివరికి జరిగిపోతున్నాడు, పడిపోబోతున్నాడు అని గ్రహించి వెంటనే ఆ పిల్లవాడిని మళ్ళీ తన దగ్గరికి చేర్చేసుకుంటుంది. అప్పటి వరకు పిల్లవాడు పడుకోలేదు, ఆడుకుంటున్నాడు కాబట్టి ఆ పిల్లవాడు మళ్ళీ తల్లి దగ్గరికి చేరిపోగా మళ్ళీ ఆ పిల్లవాడికి తల్లి వైపు ఒత్తిగిల్లి తల్లి యొక్క స్తనముల దగ్గర తాను చేరిపోయి సుఖంగా పడుకుంటాడు. అలా ఉరంగుగిర ప్రజైక్కు పడుకున్నటువంటి బిడ్డడికి తానరిందపడి ఆ పిల్లవాడు తెలుసుకునేటటువంటి విధంగా హితం పార్కుం తాయే పోలే. హితాన్ని కలగచేసేటటువంటి తల్లి వలె నీ పన్నిన ఉపకారం అరిహైక్కు ఒరువరం ఇంద్రియే ఇరుక్క. అలాంటిది ఎన్నో తల్లులతోటి సమానమైనటువంటి వాడు సర్వేశ్వరుడు. కొన్ని కోట్ల లక్షల తల్లులతో సమానమైనటువంటి ఉపకారం చేసేటటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి ఓ స్వామి, నువ్వు చేసేటటువంటి ఉపకారములు తెలుసుకోవడానికి ఒరువరం ఇంద్రియే ఇరుక్కే. ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే వారు నువ్వు చేసేటటువంటి ఉపకారములేమీ కూడా తెలుసుకోలేకపోతున్నారయ్యా. నీ కటాక్షం నా మీద పడింది కాబట్టి నువ్వు చేసేటటువంటి ఉపకార పరంపరలన్నిటినీ కూడా నేను గ్రహిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ తల్లి ఎలా అయితే ఆ పిల్లవాడిని సంరక్షిస్తూ హితాన్ని కలగజేస్తూ ప్రియాన్ని కలగజేస్తూ ఎలా అయితే ఆ పిల్లడికి ప్రేమ పంచుతూ ఉంటుందో అలా మాకు కూడా నువ్వు అనేక ఉపకారములు చేస్తున్నావు. ఆ విషయం అంతా కూడా నీ కటాక్షంతో నేను తెలుసుకోగలిగాను. అందుకు కదా ఆ ఉపకారములన్నిటినీ కూడా తలుచుకుంటే మంగళాశాసనం చేయకుండా ఉండగలమా మేము, నీకు దాస్యం చేయకుండా ఉండగలమా మేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అజుందు కిడందవత్తై అడయ ఉండాకి అజుందు కిడందవత్తై అడియ ఉండాకి. ఎక్కడో నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవులందరినీ కూడా ఉండాకి మళ్ళీ సృజించి ఉండాకినవత్తుక్కు కావలనాగా దిక్పాలాదిగళై అడైత్తు విట్టు అనంతరం. అంతేకాకుండా లోకంలో పెద్దవాడు చిన్నవాడిని తొక్కేయకుండా చిన్నవాడు సరిగ్గా వృద్ధిలోకి చెందడం కోసం పెద్దవాళ్ళు క్రమపద్ధతిలో వారు చిన్నవారిని కూడా ఉజ్జీవింపచేసేటటువంటి విధంగా లోకంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం కావలాగా వారందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ రక్షించడం కోసం దేవతలందరినీ కూడా నియమనం చేశావు. దిక్పాలను చతుర్ముఖ బ్రహ్మని సృష్టించావు, రుద్రుణ్ణి సృష్టించావు, ఇంద్రుణ్ణి సృష్టించావు, ఇంద్ర పదవిలో ఒక జీవుణ్ణి నిలబెట్టావు. ఆ ఇంద్రుడికి సహకారులుగా ఎంతోమంది అష్టదిక్పాలకులను కూడా నియమనం చేశావు. వారందరి ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా నిత్యము ఒక కంట కనిపెట్టుకుంటూ రక్షిస్తున్నావు. అడైత్తవిట్టనంతరం అలా వారి ద్వారా రక్షిస్తూ సిరియత్తే పెరియదు నలియాదపడి నీ నాటుకు కావలాగా నిరుత్తిన ఇంద్రన్. అలా
పెద్దవారు చిన్నవారిని హింసించకుండా, చిన్నవారు అంటే లోకంలో శక్తి కలిగినటువంటి వారు నేనేమైనా చేయొచ్చు అని అనుకొని, నాకు శక్తి ఉంది కాబట్టి నాకన్నా చిన్నవారిని నేను దుఃఖపెట్టచ్చు, వారికి కష్టాలు కలగజేయచ్చు అని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనుకోకుండా ఆ దిక్పాలకుల పైన ఒక ఇంద్రుణ్ణి ఉంచావు, ఆ ఇంద్రుని పైన రుద్రుణ్ణి ఉంచావు, ఆ రుద్రుని పైన చతుర్ముఖ బ్రహ్మను ఉంచావు, అతని పైన నువ్వే స్వయంగా ఈ లోకాన్నంతటినీ కూడా రక్షిస్తున్నావు. ఇలా ఒక వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేశావు. ఆ వ్యవస్థలో గొప్పవాడిగా అందరికన్నా గొప్పవాడిగా అంటే ఇంద్రుడి కింద ఉన్నటువంటి దిక్పాలకులందరికీ కూడా నియమనం చేసేటటువంటి వాడిగా ఇంద్రుణ్ణి నిలబెట్టావు కదా. ஒரு அசுர பிரவருத்தியான மகாபலிகையில் ராஜ்யத்தை పరికొడుతు పిసయే అలాంటి ఆ ఇంద్రుడు, గొప్ప వైభవం కలిగినటువంటి ఇంద్రుడు, అందరినీ నియమించగలిగినటువంటి ఇంద్రుడు, లోకాన్ని సంరక్షించగలిగినటువంటి వైభవం కలిగినటువంటి ఆ ఇంద్రుడు ఒకానొకసారి ఆసుర ప్రకృతి కలిగినటువంటి మహాబలి కూడా మంచివాడే, కానీ అసుర ప్రకృతికి అసుర భావనలు కలిగినటువంటి అసుర నడవడి కలిగినటువంటి ఆ మహాబలి చేతిలో తన రాజ్యాన్నంతటినీ కూడా కోల్పోయినటువంటి సందర్భంలో కణ్పిసయ దుఃఖించి ఆ ఇంద్రుని యొక్క కన్నులన్నీ కూడా ఎర్రబారినటువంటి సందర్భంలో వచ్చి నీ దగ్గర మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో మొదలే ఇవత్తై ఉండాక్కినో అనంతరమాగ ఇవత్తుక్కు కావలనాగ దిక్పాలాదిగళై కయ్యడై పాక్కినోం ఆగిరి ఇని అవై పట్టదు బడుగిర ఎన్ కైవాంగి ఈరాదే. ఇంకొకరైంటే ఏం చేసేవారు? ఏమిటయ్యా, ముందు అందరినీ నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా చక్కటి శరీరాలను ఇచ్చాను, నీకు దేవతా శరీరాన్ని ఇచ్చాను, నేను నీ కింద దిక్పాలకులందరినీ కూడా ఉంచాను, వారందరిపైన నిన్ను నియామకుడుగా ఉంచాను, నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాను. అయినా ఇప్పుడు వచ్చి అవన్నీ నేను పోగొట్టుకున్నాను, మూడు లోకాల యొక్క సామ్రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఇప్పుడు మొరపెట్టుకుంటావేంటి? నేను చేయవలసిందంతా కూడా చేసేసాను, ఇప్పుడు నేను చేయవలసిందంటూ ఏమీ లేదు అని ఉండేవారేమో ఇంకొకరై ఉంటే. నేను ఇంకా ఇప్పుడు నా బాధ్యత కేవలం నా లోపల పడి ఉన్నటువంటి జీవులకి శరీరాలు ప్రసాదించి వారు సుఖంగా ఉండడం కోసం పైన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా రక్షింపచేయడమే నా బాధ్యత అని అనుకొని ఇంద్రుడు వచ్చి దుఃఖపడుతున్నటువంటి సందర్భంలో ఆయనని విడిచిపెట్టేసి ఉండేవారు ఇంకొకరైతే, చేతిని వెనక్కి తీసుకొని ఉండేవారు ఇంకొకరైతే. కానీ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అలా కాదు కదా. మనందరికీ మూలపడి ఉన్నటువంటి జీవరాశులందరికీ శరీరాలను, లోకాలను సృష్టించి శరీరాలు ఇచ్చి వారందరూ సుఖంగా ఉండడం కోసం దిక్పాలకులని ఏర్పాటు చేసి వారిపైన ఇంద్రుణ్ణి కూడా ఏర్పాటు చేసి ఆ ఇంద్రుడికే కష్టం కలిగినటువంటి సందర్భంలో ఆ ఇంద్రుడు పరమాత్మ దగ్గరికి వచ్చి దుఃఖంతో కన్నులు ఎర్రబారగా ఆ దుఃఖంతో పెరుమాళ్ళని ప్రార్థించగా వెంటనే ఆయన ఆ ఇంద్రుడి కోసం యాచనకి కూడా సిద్ధపడ్డాడే. ఆయన అంత సౌలభ్యము, ఆయన అంత సౌశీల్యము నాకెందుకు? నేను సృష్టించేశాను, కొంతమంది నాయకుల్ని నియమనం చేశాను, వారికి ఇంకా బాధ్యత, నాదేమీ బాధ్యతలే కాదు అని ఊరుకోకుండా ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి పరమాత్మని పరమాత్మకు శరణాగతి చేశాడో, ఎప్పుడైతే నన్ను రక్షించమని ప్రార్థించాడో వెంటనే అంత గొప్పవాడైనటువంటి సర్వేశ్వరుడు ఆ ఇంద్రుడి కోసం యాచనకి కూడా సిద్ధపడిపోయాడే. ఇంత సౌలభ్య సౌశీల్యాలు ఇంకెవరికి ఉంటాయి? ఆ విషయం ఒక్కటి తెలుసుకుంటే చాలయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీకు దాసులు అవ్వకుండా ఉండలేరు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చివరికి నెడియోయి కల్లదు అడియదో ఉలగే. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలి, ఎవరికి దాసులుగా ఉండి ఎవరికి మంగళాశాసనం చేయాలి అంటే నీకే మంగళాశాసనం చేయాలయ్యా. ఎందుకు అంటే నువ్వు గొప్ప సౌలభ్యము, సౌశీల్యము, ఆశ్రిత వాత్సల్యము, ఆశ్రిత వ్యామోహము, ఆశ్రితుల్ని రక్షించేటటువంటి
దీక్ష కలిగినటువంటి వాడివి కదా అనేటటువంటి విషయాన్ని బలిచక్రవర్తి ఇంద్రుడి దగ్గర నుంచి లాక్కున్నటువంటి ఆ సామ్రాజ్యము, త్రిలోక సామ్రాజ్యము విషయంలో స్వామి ఎలా అయితే ఈ లోకంలోకి వామనుడిగా వచ్చాడు, త్రివిక్రముడిగా మారాడు, ఆ త్రివిక్రముడిగా మారి మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి తన సంపదనంతటినీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంద్రుడికి ఎలా అప్పచెప్పాడు అనేటటువంటి ఒక వృత్తాంతాన్ని మనకి తెలియచేస్తూ, ఇంత సౌలభ్యం కలిగినటువంటి వాడికి, సౌశీల్యం కలిగినటువంటి వాడిని కాకుండా మరెవరిని ఆశ్రయిస్తాము మనము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎండ్రు కైవాంగీరా ఇరాదే. అలా ఇంకొకరైతే చేతుని వెనక్కి తీసేసుకునేవారు. నేను సృజించాను, నియమనం చేశాను, మీ పైన ఈ రుద్రుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సింది, ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సింది, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అని ఇంకొకరైతే అనుండేవారేమో. కానీ ఈయన అలాంటి వాడు కదా, ఈయన శ్రీమన్నారాయణుడు, ఈయన శ్రీయప్పతి కదా. కాబట్టి అలా చేతిని వెనక్కి తీసుకోకుండా శ్రీయప్పతియాన ఉన్నై అజైత్తు இருப்பாளானாகி கொடுத்த இட்டு வரந்த கையை கொண்டு இருந்த இந்திரன் காரியம் செய்து தலை கட்டின செயல் ஒன்றையும் அனுசந்தித்தால் உனக்கின்றிக்கே మత్తయ్యారుకో మంగళాశాసనం పన్నవగుప్పదు. స్వామి, అలా ఇంద్రుడు ఎప్పుడైతే వచ్చి కోరుకున్నాడో నువ్వేం చేశావు? శ్రీయప్పతి వై ఉండి కూడా ఎలాంటి వాడు? సర్వేశ్వరుడు, లక్ష్మీదేవికి నాథుడు, ఈ లోకాలన్నిటినీ కూడా తన విభూతిగా కలిగినటువంటి వాడు, సంపదలన్నిటికీ కూడా అధిదేవత అయినటువంటి ఆ విరాట్టికి నాథుడు వై ఉండి కూడా, శ్రీయప్పతి వై ఉండి కూడా నువ్వు యాచకుడిగా వెళ్ళావు. ఎలా యాచకుడిగా వెళ్ళాడు పరమాత్మ అంటే అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఎలా అంటున్నారు? ఇరుప్పాళనాకి కొడుద్ద ఇట్టు వళంద కయ్యై కొండు. ఒక యాచకుడుగా వెళ్ళి, యాచించేటటువంటి వాడిగా వెళ్ళి కొడుద్ద ఇట్టు వళరంద కయ్యే. పరమాత్మ ఆజానుబాహుడండి, చతుర్భుజములు కలిగినటువంటి వాడు అంటారు. ఆ చతుర్భుజములు కూడా ఎంత దీర్ఘంగా ఉంటాయి అంటే ఆ జానువుల వరకు, అంటే మోకాళ్ల వరకు సాగినటువంటి భుజములు కలిగినటువంటి వాడు. అంత దీర్ఘమైనటువంటి బాహువులు పెరుమాళ్ళకి ఎందుకు ఉంటాయి అంటే ఇట్టు వళరంద కయ్యే. చూడండి, చెట్టుకి నీరు పోస్తే ఆ చెట్టు పెరుగుతూ 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 ఉంటుంది. ఎంత అధికంగా నీరు పోస్తే అంత ఎత్తు పెరుగుతుంది చెట్టు. ఈ పరమాత్మ యొక్క బాహువులు అనేటటువంటి ఈ చెట్లకి కూడా ఒక నీరు పోస్తూ ఉంటాడండి ఆ స్వామి. ఆ స్వామి పోసేటటువంటి నీరు ఏమిటనుకుంటున్నారు? ఇట్టు వళరంద కయ్యే. ఇచ్చి 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 పెరిగినటువంటి శ్రీహస్తములు అంటున్నారు. ఆ బాహువులు అంత పొడుగ్గా ఉండడానికి కారణం, ఆజానుబాహుడిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే తన దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ కూడా వారు కోరుకున్నటువంటిది లేదనకుండా చతుర్విధ పురుషార్థములన్నిటినీ కూడా ఇచ్చి 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 ఆ బాహువులు కూడా సాగిపోయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి జీవుణ్ణి కూడా తన దగ్గరికి చేర్చుకొని అతనికి కావాల్సినటువంటి కోరికలన్నిటినీ కూడా, అభీష్టములన్నిటినీ కూడా పరమాత్మ కటాక్షిస్తాడు. కాబట్టి ఆ బాహువులు ఇట్టు వళరందకయ్యే, ఇచ్చి 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 పెరిగినటువంటి శ్రీహస్తముల కొండు. అలాంటి శ్రీహస్తాలతోటి కొండు ఇరుందు ఇంద్రన్ కార్యం చేయదు. అలాంటి ఇవ్వడమే తెలిసినటువంటి శ్రీహస్తాలతోటి శ్రీయప్పతి అయినటువంటి ఆ స్వామి, ఉభయ విభూతి నాయకుడైనటువంటి స్వామి, సాక్షాత్తుగా విరాట్టికి నాథుడైన వల్లభుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఇవ్వడమే తెలిసినటువంటి వాడు, ఇచ్చి 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 ఆజానుబాహుడైనటువంటి వాడు ఆ శ్రీహస్తాలతో వెళ్ళి కదా యాచించి ఇంద్రుని యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. ఇంద్రన్ కార్యం చేయదు తలై కట్టిన సెయ్యిల్. ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి దుఃఖంతో ఎర్రబారినటువంటి కన్నులతోటి పరమాత్మ ముందు వేడుకున్నాడో, పరమాత్మని వేడుకున్నాడో, మళ్ళీ నా రాజ్యం నాకు ప్రసాదించవయ్యా అని పెరుమాళ్ళ ముందు ఎప్పుడైతే విన్నపం చేశాడో, ఇంకా ఆ మరుక్షణం నుండి అది ఇంద్రుడికి బెంగలేదు. ఇంద్రుడు సుఖంగా చేతుల మీద చేయి వేసుకొని, తన హృదయం మీద చేతులు వేసుకొని హాయిగా పడుకున్నాడట. ఇంకా భారమంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే పరమాత్మ ఆ భారాన్నంతటినీ కూడా స్వీకరించాడు. ఇంద్రన్ కార్యం చేయదు తలై కట్టిన. ఇంద్రుడు పని
నెరవేర్చడం కోసం ఆ బాధ్యతనంతటినీ కూడా మీద వేసుకున్నటువంటి సెయ్యల్ నువ్వు ఆనాడు చేసావే ఆ కార్యం ఏదైతే ఉందో ఒన్రయం అనుసంధిద్దాలు. ఆ ఒక్కటి తలుచుకుంటే చాలు కదా స్వామి. ఉనక్కు ఇన్రిక్కే మత్తోర్కో మంగళాశాసనం పన్నవుగప్పదు. ఆ ఒక్క చేష్టితం ఇంద్రుడి కోసం శ్రీయపతి వయ్యుండి ఇవ్వడమే తెలిసినటువంటి ఆ శ్రీహస్తాలతోటి వామనుడివై యాచనకి సైతం వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర యాచించి ఇంద్రుడు పోగొట్టుకున్నటువంటి ఆ సామ్రాజ్యాన్నంతటినీ కూడా నీ వశపరుచుకొని త్రివిక్రముడివై ఈ లోకాలన్నిటినీ కొలిచి 3 లోకాలను కొలిచి మళ్ళీ ఆ సామ్రాజ్యాన్నంతటినీ కూడా నీ వశం చేసుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇంద్రుడికి ఆ త్రిలోక సామ్రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చేసావే. ఈ ఒక్క చేష్టితము తలుచుకుంటే సరిపోదా స్వామి. సెయ్యల్ ఒన్రయం అనుసంధిద్దాలు. ఈ యొక్క చేష్టితాన్ని అనుసంధిస్తే చాలు కదా స్వామి. ఉనక్కు ఇన్రిక్కే నీకు కాకుండా మత్తయ్యార్కో ఇంకెవరికో మంగళాశాసనం చేయడానికి మనసు ఒప్పుతుందా? ఈ ఒక్క చేష్టితం తలుచుకుంటే చాలు కదా. లోకంలో రక్షించేటటువంటి వాడెవరో తెలుస్తుంది, అందరికీ కూడా నాథుడెవరో తెలుస్తుంది. ఎవరికైనా కష్టం వస్తే సుఖంగా పరమాత్మ దగ్గర విన్నపం చేస్తే ఆ కష్టాన్ని మనం మరిచిపోయేటట్టుగా చేసేటటువంటి వాడెవరో తెలుస్తుంది. ఇన్ని విషయాలను తెలియచేసేటటువంటి ఆ వృత్తాంతాన్ని ఒక్కటాన్ని అనుసంధానం చేస్తే ఆ చేష్టితాన్ని వీరచేష్టితాన్ని ఒక్కసారి అనుసంధానం చేస్తే చాలు స్వామి. నీకే ఈ లోకమంతా కూడా నీకే దాస్యభూతులై నీకే మంగళాశాస్త్రం చేస్తారు. అది తెలుసుకున్న తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళగలమా, మరొకరికి మంగళాశాస్త్రం చేయగలమా అంటున్నారు. ఎన్రు ఇంద ప్రసంగత్తిలే తిరు ఉలగళంద పడి ప్రస్తుతమాగా అత్తై పేసి అనుభవిక్కిరార్. ఆళ్వార్లు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ విషయాన్ని పెరుమాళ్లతో విన్నపం చేస్తూ ఆ ప్రసంగాన్నంతటినీ కూడా పెరుమాళ్ల దగ్గర విన్నపం చేస్తూ తిరు ఉలగళంద పడి పెరుమాళ్ళు ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి ఆ క్రమాన్నంతటినీ కూడా మళ్ళీ ప్రస్తుతమాగా అత్తైపేసి, ప్రస్తుత అంటే ఇప్పుడు ఈ సందర్భంలో దాన్నంతటినీ కూడా చెప్తూ ఆళ్వార్లు మళ్ళీ దాన్ని పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ ఆ దివ్యమంగళ ఆ అద్భుతమైనటువంటి చేష్టితాన్ని త్రివిక్రముడుగా ఆనాడు పెరుమాళ్ళు లోకాలన్నిటినీ కొలుస్తూ ఉంటే ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని, పెరుమాళ్లలో ఉన్నటువంటి సౌలభ్య సౌశీల్యం అనేటటువంటి గుణములన్నిటినీ కూడా ఒక్కసారి అనుభవిస్తూ ఆ అనుభవం అంతా కూడా మనసులో ఇమడక ఈ పాసుర రూపంలో బయటకు ప్రవహించింది అని అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఈ పాసురంకి సంగతి ఏమిటి అంటే ఆళ్వార్లు త్రివిక్రమ అవతారాన్ని అనుభవిస్తున్నారు. ఆ అనుభవించడం కూడా ఎందుకు అంటే పెరుమాళ్ళు మాకే ఎందుకు మంగళాశాసనం చేస్తున్నారు అనేటటువంటి ఒక సందేహాన్ని తమ తిరుముఖ మండలంలో కలగజేసినట్టుగా ఆళ్వార్లు భావించి, అయ్యో స్వామి నీకు కాకుండా ఇంకెవరికి మంగళాశాసనం చేస్తామయ్యా, ఎన్నో చేష్టితములు ఎన్నో సందర్భాలు నువ్వు ఉన్నాయి, కానీ అన్నిటిలో కల్లా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను, నువ్వు చేసినటువంటి ఒక చిన్న కార్యాన్ని చెప్తున్నాను విను. ఆనాడు ఇంద్రుడు తన రాజ్యాన్నంతటినీ కోల్పోయి నీ దగ్గరికి వచ్చి దుఃఖపడగా ఆ ఇంద్రుడి కోసం నువ్వు యాచనకే సిద్ధపడి బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళి యాచించి త్రివిక్రముడిగా పెరిగి లోకాలన్నిటినీ కూడా నీ అధీనం చేసుకొని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చి ఆ ఇంద్రుని యొక్క దుఃఖాన్ని అంతటినీ కూడా తొలగించావు కదా. ఆ ఒక్క చేష్టితం మనసులో అనుసంధానం చేస్తే చాలయ్యా, నీకు కాకుండా ఇంకెవరికి మంగళాశాసనం చెయ్యాలి ఈ లోకంలో ఉన్నటువంటి వారు అని అద్భుతంగా దానికి ఒక సంగతి, ఒక అవతారికను అనుగ్రహించారు పెరియవాచాన్ పిళ్ళై. ఇంద్రుడి కోసమే ఇంతగా చేసినటువంటి ఆ స్వామి ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో తండ్రి తల్లి నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్దవాడు చాలా తెలివైనటువంటి వాడు, చాలా బలమైనటువంటి వాడు, తనకు వచ్చినటువంటి కష్టాన్ని తన జీవితాన్ని చక్కగా నడుపుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
కానీ చివరివాడు అదే క్రమంలో రెండో వాడు అంతకన్నా కొంచెం తక్కువ, మూడో వాడు అంతకన్నా కొంచెం తక్కువ, నాలుగో వాడు మరీ అమాయకుడు, పాపం లౌకికంగా కూడా ఏమీ తెలియనటువంటి వాడు, అంత శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడు, అన్ని తెలివితేటలు లేనటువంటి వాడు. ఆ నలుగురిలో పెద్దవాడికి ఒక కష్టం వస్తే ఆ తండ్రి తల్లడిల్లిపోయి ఆ పెద్ద పిల్లవాడికి వచ్చినటువంటి కష్టాన్ని తండ్రి తానే స్వయంగా తీర్చి ఆ పిల్లవాడికి ఆనందాన్ని కలగజేశాడు. అంత సమర్థత కలిగినటువంటి ఆ పిల్లవాడికి వచ్చినటువంటి కష్టాలు తీర్చడం కోసం ఆ తండ్రి ఎన్నో పాటలు పడితే ఏమీ తెలియనటువంటి అమాయకుడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికి పరమాత్మ ఆ తండ్రి పాటుపడడా అంటే తప్పక పాటుపడతాడు. అసలు కష్టమే రానివ్వకుండా ఆ నాలుగో వాడిని చూసుకుంటాడు ఆ తండ్రి. అలాగే ఇక్కడ ఇంద్రుడు అంటే గొప్ప సామర్థ్యం, దిక్పాలకులందరికీ కూడా అధిపతి, ఈ లోకాలు 3 లోకాలను కూడా పరిపాలించేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి ఒక కష్టం వస్తే ఆ ఇంద్రుడు దుఃఖపడి పరమాత్మ దగ్గర శరణాగతి చేస్తే ఆ ఇంద్రుడికి వచ్చినటువంటి కష్టాన్ని తొలగించడం కోసం తనని చిన్నగా మార్చుకొని యాచనకి కూడా సిద్ధపడి ఆ ఇంద్రుని యొక్క కష్టాన్ని తొలగించి ఆ ఇంద్రుడికి ఆనందాన్ని కలగచేశాడే. ఇక మన విషయంలో ఆయన మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మన దగ్గరికి కష్టమంటూ రానివ్వకుండా ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఆయన చరణారవిందాల పట్ల శరణాగతి చేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారికి కష్టమంటూ రానివ్వకుండా సర్వేశ్వరుడు కాపాడుకుంటాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇందులో తెలియచేస్తూ, అలాంటి ఆ సర్వేశ్వరుడికే దాసులుగా ఉండి ఆయనకే మంగళాశాసనం చేయాలి మనమందరము అనేటటువంటి విషయాన్ని ఇందులో పరమభోగ్యంగా అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను తల్లి. మాముదల్ ఆడిపోదు ఒన్రు ఊ కాదండి, ఒన్రు కవిజత్తు అడిపోదు తాని ముందు పదంతో కలుపుకున్నాం. అడిపోదు ఒన్రు కవిజత్తు అలర్తి మణ్ ముజుదుం అగப்படுத்து వన్సుడర్ ఆడిపోదు ఒన్రు. ఇక్కడ మీరు చూస్తే పైన చూసినటువంటి ఎలా తీసుకున్నామో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. మాముదల్ అడిపోదు ఒన్రు కవిజత్తు అలర్తి అడిపోదు ఒన్రు. ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. వన్ సుడర్ అడిపోదు ఒన్రు అని. ఒన్రు విన్ సెలీ నాన్ముఖ పుత్తేళ్ నాడు వియందు ఊవప్ప వానవర్ మురై వజిపడ
நெறி தாமரைக்காடு மலர்கண்ணொடு கனிவாயுடைய அது மாய் இருநாயிரு ஆயிரம் மலரந்தன்னா கற்பகக்காவு பற்பலவನ್ನ முடிதோள் ஆயிரம் தழைத்த நெடியோய் கல்லது அடியதோ உலகே அடியதோ உலகே உலகு உலகே உலகே மாமுதல் அடிப்போது ஒன்று கவழித்தளர்த்தி மண் முழுதும் அகப்படுத்து வன் சுடர் அடிப்போது ஒன்றுவின் செடி நான் முகப்புத்தேள் நாடு வியந்து அப்பா வானவர் முறை முறை வழிபட நெறி தாமரைக்காடு மலர்கண்ணொடு கனிவாயுடையதுமாய் இருநாயிரு ஆயிரம் மலர்ந்தன்னாம் கற்பகக்காவு பற்பலவன்னா முடிதோள் ஆயிரம் தழைத்த நெடியோய் கல்லது அடியதோ உலகே నెడియోయ్ కల్లదు అడియదో ఉలగే. నెడియోయ్ అంటే గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, అందరికన్నా కూడా గొప్పగా వెలిగేటటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కన్నా కూడా అల్లదు, ఆయనను కాకుండా మిగిలినటువంటి వారిని ఉలకు ఈ లోకము అడియదో శేషము భూతులై ఉండగలదా అంటే ఆయనకి దాసులుగా కాకుండా ఇంకొకరికి దాసులుగా ఉండగలదా? ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీమన్నారాయణుడిని కాకుండా వేరొకరిని ఆశ్రయించి వారికి దాసులుగా ఉండగలరా ఈ లోకంలో ఉన్నటువంటి వారు అని ప్రశ్నార్థకంగా పూర్తి చేస్తున్నారు ఈ పాసురాన్ని. అంటే ఆయనని కాకుండా వేరొకరిని ఆశ్రయించకుండా ఉండలేము ఈ లోకంలో ఉన్నటువంటి వారందరము అంటున్నారు. ఎందుకు ఆయననే ఆశ్రయించాలి? ఎందుకు అంతలా ఆయనని కాకుండా వేరొకరిని ఆశ్రయించడానికి లేకుండా ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు అంటే ఆయన చేసినటువంటి చేష్టితాన్ని ఒకటి అనుభవిస్తూ చెప్తున్నాము వినండర్రా. దాన్ని ఒకసారి మీరు అనుభవిస్తే మరి మీరందరూ కూడా ఆయనని కాకుండా ఇంకొకరిని ఆశ్రయించరు సుమా, ఆయననే ఆశ్రయిస్తారు, ఆయనకే దాసభూతులుగా ఉంటారు అని అద్భుతంగా ఆళ్వార్లు కటాక్షిస్తున్నారు. ఏమిటట ఆయన గొప్పతనము, ఏమిటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడి యొక్క ఆ వైభవం ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి అంటే మాముదల్ అడి ఒండ్రు పొదు మాముదల్. ఇంతకు ముందు పాసురంలో చెప్పినట్టుగా మాముదల్ ఈ కారణ జగత్తంతటికీ కూడా కారణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అడి శ్రీపాదం అనేటటువంటి ఒండ్రు ఒక పాదాన్ని ఆ పరమాత్మ ఏం చేశాడు ఆనాడు అంటే బలిచక్రవర్తి దగ్గర దానాన్ని అడిగి ఆ దానజలం ఎప్పుడైతే పరమాత్మ చేతిలో పడిందో మరుక్షణం అమాంతంగా తన శరీరాన్నంతటినీ కూడా పెంచేశాడు స్వామి.
అప్పటి వరకు ఒక మరుగుజ్జివానిగా వామనుడిగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు ఎప్పుడైతే బలిచక్రవర్తి చేతి నుండి ఆ దానజలము వామనుడి చేతిలో పడిందో మరుక్షణం స్వామి మాంతం పెరిగిపోతూ 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 త్రివిక్రమ రూపాన్ని స్వీకరించాడు స్వామి. ఆ త్రివిక్రమ రూపాన్ని స్వీకరించినటువంటి విధానాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. పరమాత్మ త్రివిక్రమ రూపాన్ని స్వీకరించేటటువంటి సందర్భంలో ఒక శ్రీపాదంతో ఈ లోకాన్నంత భూమినంతటినీ, భూమి కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా కొలిచాడు. ఇంకొక శ్రీపాదంతో ఊర్ధ్వలోకాలు, ఆకాశంలో భూమి కన్నా పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా కొలిచాడు స్వామి. ఆ క్రమాన్ని అనుభవిస్తున్నారు. ఆనాడు పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క మాముదల్లడి, ఆ పరాత్పరుని యొక్క అడి శ్రీపాదము అనేటటువంటి, అది మామూలు శ్రీపాదం కాదండి, అడి శ్రీపాదం అనేటటువంటి ఒండ్రు పోదు ఒండ్రు అని కదా ఉంది ఇక్కడ. అంటే పోదు అంటే పుష్పము, మాముదల్ అడిపోదు ఒండ్రు ఒక శ్రీపాదము. ఆ శ్రీపాదాన్ని చూస్తుంటే ఎలా ఉంది? అది ఏదో తిరువడిలా కనిపించడం లేదండి, ఒక అందమైనటువంటి తామర పుష్పంలా ఉంది. అడి ఒండ్రు పోదు, శ్రీపాదం అనేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఎర్ర తామర పువ్వును కవిజత్తు అలర్తి విరగబూయించి స్వామి, ఎలా అయితే ఒక మొగ్గగా ఉన్నటువంటి తామర పువ్వు చక్కటి బాగా బలిష్టమైనటువంటి నాళము కలిగినటువంటిది, ఎంతో లోతు వరకు కొలనులోకి వెళ్ళి ఆ నీరునంతటినీ కూడా తాగి వికసించడానికి సిద్ధంగా ఉండేటటువంటి తామర మొగ్గ, అప్పుడే లేత సూర్యకిరణములు ఆ తామర మొగ్గ మీద ప్రసరిస్తే ఆ తామర మొగ్గ విరగబూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఆనాడు వామనుడుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడుగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన శ్రీపాదాన్ని చూస్తే అదొక చరణము, అదొక పాదములా ఎవరికి కనపడలేదట. విరగబూస్తున్నటువంటి ఎర్రని తామర పుష్పంలా కనిపించిందట అక్కడ ఉన్నటువంటి దేవతలకి, అక్కడ ఉన్నటువంటి మహర్షులకి, ఆ బలిచక్రవర్తికి, ఆ బలిచక్రవర్తి సమీపంలో యాగం చేస్తున్నటువంటి మహనీయులందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి రాక్షసులకు, అక్కడ ఉన్నటువంటి ఋషులకు, మహర్షులకు, పైన నుండి చూసేటటువంటి దేవతలకు, గంధర్వులకు శ్రీమన్నారాయణుడి యొక్క పాదము ఎలా కనిపించింది, శ్రీపాదం ఎలా కనిపించింది అంటే ఒండ్రుపోదు కవిషిత్తు అలర్తి. ఒక తామర మొగ్గ విచ్చుకుంటూ ఉంటే ఎంత భోగ్యంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత కనులకి ఆనందాన్ని కలగచేస్తుందో, చూడడానికి కమనీయంగా ఉంటుందో, అలా పరమాత్మ తన శ్రీపాదాన్ని పెంచాడు. అది ఒండ్రుపోదు ఒక అద్వితీయమైనటువంటి ఎర్ర తామర పువ్వు కవిజిత్తు అలర్తి. ఆ పాదాన్ని పెంచి వ్యాపింపచేశాడు స్వామి. ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే ఆయనకేం తెలియడం లేదు. ఆయన మామూలుగా తన పని ఏం చేసుకుంటున్నాడు అంటే పెరిగిపోతున్నాడు, త్రివిక్రముడుగా మారిపోతున్నాడు. ఆ త్రివిక్రముడుగా మారేటటువంటి సందర్భంలో తన శ్రీచరణాలను, రెండు పాదపద్మములని కూడా ఒక పాదమును పెంచుతున్నాడు. బాగా రెండు పాదపద్మములు కూడా పెరిగిపోతున్నాయి, అమాంతంగా వాటి ఆకారాలు పెరిగిపోతున్నాయి. కానీ చూసేటటువంటి వారికి ఎలా ఉంది అంటే ఆ భూమి మీద ఉంచినటువంటి పాదపద్మము అది పాదంలా కనిపించడం లేదండి, ఒరుపోదు కవిజిత్తు అలర్తి. ఒక మొగ్గగా ఉన్నటువంటి ఎర్రని తామర పువ్వు వికసిస్తూ ఉంటే చూడడానికి ఎంత పరమభోగ్యంగా ఉంటుందో, చూసేటటువంటి వారి మనసుల్ని ఎలా అయితే ఆకర్షించి మనసంతా కూడా ఆనందంతో నింపేస్తుందో, అలా తన పాద పద్మములను, తన ఒక తిరువడిని స్వామి ఒక పువ్వుని విరగబూస్తే అది ఎలా అయితే తన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపిస్తుంది. అప్పటి వరకు మొగ్గ ఎలా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది, కొంచెం స్పేస్నే తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మొగ్గ విరగబూస్తుందో తన చుట్టూ ఉన్నటువంటి స్థలంలో ఆ మొగ్గ పుష్పంగా మారి మొత్తం కూడా వ్యాపిస్తుంది. అలా పరమాత్మ ఆనాడు ఒక తిరువడిని పెంచుతూ ఉంటే అది చూసేటటువంటి వారికి అద్వితీయమైనటువంటి ఎర్ర తామర పుష్పము విరగబూసేటటువంటి క్రమంలో అంతటా కూడా వ్యాపిస్తోందా అన్నట్టుగా ఉందట. ఒక అందమైనటువంటి కొలను, ఆ కొలనులో పెద్ద తామర మొగ్గ ఉంది,
చక్కటి సూర్యకిరణములు ఆ తామర మొక్క మీద పడ్డాయి. ఆ తామర మొక్క ఎంత పెద్దగా ఉంది అంటే విరగబూస్తే ఆ కొలనంతా కూడా నిండిపోయే అంత పెద్ద తామర మొక్క ఉంది. ఆ తామర మొక్క మీద ఎప్పుడైతే ఆదిత్యుని కిరణములు పడ్డాయో మెల్లిగా వికసిస్తోంది. తన చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులన్నిటినీ కూడా విప్పారుస్తోంది ఆ తామర మొక్క. అలా పూర్తిగా విచ్చుకునేసరికి ఆ కొలను కనిపించడం లేదు, కేవలం తామర పువ్వే కనిపిస్తోంది. అలా ఆనాడు పరమాత్మ ఒక శ్రీపాదాన్ని భూమి మీద ఉంచాడు. పెరుగుతున్నాడు, త్రివిక్రముడుగా పెరుగుతున్నాడు. చూసేటటువంటి ఆయనకేమో మామూలుగా పెరిగిపోతుంది, లోకమంతా కూడా వ్యాపించేస్తున్నాడు సర్వేశ్వరుడు. కానీ చూసేటటువంటి వారందరికీ ఎలా ఉంది అంటే ఆ కింద ఉన్నటువంటి భూమి మీద మోపినటువంటి ఆ శ్రీపాదము ఒక ఎర్రని తామర పుష్పం వికసించడం వల్ల తన చుట్టూతో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్నంతటా కూడా వ్యాపిస్తోందా అన్నట్టుగా ఉందట. అలా స్వామి ఒన్రు అడిపోదు కవిజిత్తలర్తి ఒక శ్రీపాద పద్మాన్ని విరగబూయించి వ్యాపింపచేసి ఏం చేసింది? అలా విరగబూసి వ్యాపించినటువంటి ఆ పాద పద్మము ఏం చేసిందండి అంటే మూజదుం అగప్పడుత్తి భూమి విస్తీర్ణాన్నంతటినీ కూడా అగప్పడుత్తి తన హస్తగతం చేసుకుంది ఆ పాదపద్మము. శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడుగా మారి అమాంతముగా త్రివిక్రముడుగా మారిపోయి తాను చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే ఒక అడుగుతోటి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను దానంగా 3 అడుగులు ఇవ్వవయ్యా నాకు నువ్వు త్రిలోక సామ్రాజ్యాన్ని ఇచ్చినట్టుగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ఆ వామనమూర్తి మొదటి పని ఏం చేశాడు అంటే ఒక పాదం చేత ఆ పాదాన్ని బాగా వ్యాపింపచేసి ఒక భూమి అంతటా కూడా విస్తరింపచేసి ఆ భూమి అంతటినీ కూడా తన హస్తగతాన్ని చేసుకున్నాడు. మణ్ అంటే భూమి, ముజదుం భూమి అంతటిని కూడా అగప్పడుద్ది తన హస్తగతం చేసుకున్నాడు స్వామి, తన కైవసం చేసుకున్నాడు స్వామి. అలా చేసుకునేటటువంటి సందర్భంలో తన శ్రీపాదాన్ని పెంచినటువంటి తీరును చూస్తుంటే అది అందరి మనసులని కూడా దోచేసింది. అసలు వామనుడు అంటేనే అందరి మనసులను దోచేసేటటువంటి వాడు అని అర్థం. తన సౌందర్యంతో తన చేష్టితములతోటి అందరికీ ఆనందాన్ని కలగచేసి తమ మనసుల్ని దోచేసేటటువంటి వాడు వామనుడు వామన శబ్దానికి అర్థం. అలాంటి వామనుడు త్రివిక్రముడిగా మారిన తర్వాత కూడా తనకి సహజంగా ఉండేటటువంటి స్వభావాన్ని మర్చిపోలేదండి. ఆ శ్రీపాద పద్మాన్ని పెంచేటటువంటి వైనాన్ని చూస్తే ఆ పాదము ఎలా ఉంది అంటే అప్పుడే విరగబూసినటువంటి ఎర్రని తామర పుష్పంగా ఉంది. చూసేటటువంటి వారు త్రివిక్రముణ్ణంతా కూడా సేవించుకుందాము అనుకునేటటువంటి వారు ఆ రూపాన్నంతటినీ కూడా చూడలేకపోయారు. చూడలేకపోవడం అంటే అసలు కన్నులు పైకి వెళితే కదా, ముందు ఆ తిరువడి తామరల్ని చూస్తూ ఉంటేనే ఆ విరగబూసేటటువంటి తామర పుష్పం ఎంత సౌందర్యంగా సౌకుమార్యంగా ఆహ్లాదంగా మనసుకి ఆనందాన్ని కలగజేస్తుందో అలా అందరూ కూడా కింద నుండి పరమాత్మని పైకి సేవించుకుందాం, తిరువడి నుండి తిరుముడి వరకు సేవించుకుందామని త్రివిక్రముణ్ణి సేవించేటటువంటి వారందరూ కూడా ఆ పాద పద్మముల్లోనే తమ మనసుని పారేసుకున్నారు. ఇది ఒక పాదపద్మమే. ఇంకొక పాదపద్మం ఏం చేస్తోందండి ఆ సందర్భంలో అంటే అందమైనటువంటి సుడర్ తేజస్సు యొక్క పోదు పుష్పము వంటి ఒండ్రు అడి వేరొక శ్రీపాదము, ఒక పాదమేమో ఇలా విరగబూసి వ్యాపించి లోకాన్ని భూమినంతటినీ కూడా వ్యాపించి అది పరమాత్మ హస్తగతం చేసుకోగా, ఇంకొక అందమైనటువంటి సుడర్ తేజస్సుతోటి మిక్కిలి గొప్ప తేజస్సుతోటి ఉండేటటువంటి ఇంకొక తామర పుష్పం వంటి ఆ పాదము ఒండ్రు అడి వేరొక శ్రీపాదము నాన్ముఖన్ పుత్తేళ్ బ్రహ్మ అనేటటువంటి పుత్తేళ్ అంటే దేవత అని అర్థం. నాన్ముఖ పుత్తేళ్ అంటే బ్రహ్మ అనేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ అనేటటువంటి దేవత యొక్క నాడు వియందు ఇంకొక పాదపద్మం ఏమైందట, అలా ఆకాశంలోకి పెరిగిపోతూ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే సత్యలోకం వరకు వెళ్ళిపోయిందండి. ఒక పాదపద్మంతో భూమి కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా తన హస్తగతం చేసుకున్నాడు సర్వేశ్వరుడు ఆ త్రివిక్రముడు. ఇంకొక పాదపద్మాన్ని ఆకాశ
ఆకాశంలోకి చాచి పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా తన పాదక్రాంతం చేసుకుంటున్నాడు త్రివిక్రముడు. ఆ పాదము పెరిగి 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 ఎక్కడి వరకు వెళ్ళింది? నాన్ముఖపు తేల్నాడు వియందు ఒప్ప, చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి ఆ సత్యలోకం వరకు, నాడు ఆయన ఉండేటటువంటి లోకం వరకు పెరిగిందండి. అక్కడ వరకు వెళ్ళిపోయింది ఆ పాదపద్మము. ఆ పాదపద్మము కూడా ఏదో తిరువడిలా కనిపించడం లేదు చూసేటటువంటి వారికి. వన్సుడర్పోదు, అందమైనటువంటి గొప్ప తేజస్సుతో నిండినటువంటి సంపెంగ పుష్పం. చూడండి, పుష్పాలన్నిటిలో కూడా ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మళ్ళీ అనుకోండి, దానికి పరిమళం ప్రత్యేకంగా ఉంటుంది. తామర పుష్పం అందంగా విరగబూయడంలో, చక్కగా వ్యాపించడంలో దానికి ప్రత్యేకత ఉంటుంది. కొన్ని పుష్పాలు గొప్ప తేజస్సును విరజల్లుతూ ఉంటాయి. చూడగానే సంపంగి పువ్వు లాంటి పుష్పాన్ని చూసామనుకోండి, అప్పుడే కనుక బంగారు వర్ణంలో అది గొప్ప కాంతులన్నిటినీ కూడా వెదజల్లుతూ ఉంటుంది. అలా ఒక చక్కటి తేజస్సుతో నిండినటువంటి పుష్పం అనేటటువంటి వేరొక శ్రీపాదాన్ని నాన్ముఖన్ పుత్తేల్ నాడు వియందు ఒప్ప, చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా వియందు, ఆశ్చర్యపడేటట్టుగా, ఆనందపడేటట్టుగా పరమాత్మ ఆ లోకం దాకా ఆ పాదపద్మాన్ని వ్యాపింపచేశాడు. అలా అక్కడి వరకు చేరిన తర్వాత వానవర్, ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా నేరి అంటే సరైనటువంటి క్రమంలో ప్రవర్తించేటట్టుగా, దేవతలందరూ కూడా పరమాత్మ ఇంత గొప్ప వాడై త్రివిక్రముడుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ దేవతల మనసులో అందరికీ కూడా ఒకే ఒక కోరిక, పరమాత్మని స్తుతించాలి. కాబట్టి వారందరికీ కూడా సరైన దారిలో ప్రవర్తించేటట్టుగా, అంటే దారిలో ప్రవర్తించడం అంటే అప్పటి వరకు దేవతలు ఏమనుకుంటున్నారు? నేను ఈ దిక్కుకి అధిపతిని, నేను ఈ లోకానికి సామ్రాట్టుని అనుకునేటటువంటి వారందరూ కూడా కాదు. ఈ మహర్విరాట స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుని సేవించిన తర్వాత నేను ఆయనకి దాసుణ్ణి అనేటటువంటి ఒక భావన మనసులో కలిగేటట్టుగా, వారందరూ కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రవర్తించేటట్టుగా మురై అంటే ఘోషించేటటువంటి మురై, శాస్త్ర విధి ద్వారా, శాస్త్రం ద్వారా వజపడ నమస్కరించేటట్లుగా ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా త్రివిక్రముణ్ణి చూసి, పరమాత్మ త్రివిక్రముడిగా ఒక పాద పద్మంతో భూలోకము కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కొలుస్తూ, ఇంకొక పాద పద్మంతో ఆకాశంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నిటినీ కూడా కొలుస్తూ ఉంటే, దేవతలందరూ అప్పటి వరకు అహంకరించినటువంటి దేవతలు, నేనే రాజును, నేనే నియంతను అని భావించేటటువంటి ఆ దేవతలందరూ కూడా కాదు, సర్వేశ్వరుడికి దాసులం మేమందరము అనే భావన వారి మనసులో కలగచేసి, వారందరూ కూడా వెంటనే వేదములతోటి, ఉపనిషత్తులతోటి, పురుష సూక్తాలతోటి పరమాత్మను సేవించేటట్టుగా అందరూ సిద్ధపడిపోయారట. అలా వానవర దేవతలందరూ కూడా నమస్కరించేటట్టుగా ఆకాశంలో సెలియి ప్రవర్తింపచేసి, అలా పరమాత్మ రెండవ శ్రీపాద పద్మాన్ని ప్రవర్తింపచేశాడట. ఎప్పుడైతే ఆ దేవతలందరూ కూడా నమస్కరించారో పరమాత్మకి ఆనందం పెరిగిపోయిందట. ఎప్పుడైనా చూడండి, మనం మన స్వరూపాన్ని తెలుసుకొని, పరమాత్మ నువ్వే మాకు రక్షకుడు అని మనం ప్రార్థిస్తే, ఆయన ముఖం అప్పటి వరకు చిన్నగా ఉన్నటువంటి ముఖము, తిరుముఖ మండలము అంత పెద్దదైపోయి ఆనందమంతా కూడా తన కన్నులలో తొలకిసలాడుతూ ఉంటుంది, పరమాత్మ యొక్క తిరునేత్రములలో తొలకిసలాడుతూ ఉంటుంది. ఇక్కడ దేవతలందరూ, ఈ లోకంలో ఉన్నటువంటి మహర్షులందరూ, ఇక్కడ ఉన్నటువంటి సంసారులందరూ కూడా ఆ త్రివిక్రముణ్ణి చూసి, ఈయనే నాథుడు, ఈయనే స్వామి, ఈయనే ఉభయ విభూతి నాయకుడు అని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా, అందరూ శాస్త్రంలో చెప్పబడినటువంటి పురుష సూక్తాలతోటి, వేదమంత్రాలతోటి నమస్కరిస్తూ ఉంటే, ఆయన తిరుముఖ మండలం చూడాలండి, తామర పువ్వులతో నిండినటువంటి కాడు, అంటే అరణ్యంలా అయిపోయిందట ఆయన తిరుముఖ మండలం. ఆయన తిరుముఖ మండలం తామర పువ్వులా ఉంది అని చెప్పడం లేదు, తామర పువ్వులతో నిండినటువంటి అరణ్యంలా మారిపోయిందండి ఆయన తిరుముఖ మండలం. మలర్ పుష్పించినట్లు ఉండే కన్నోడు తిరునేత్రములు, తిరుముఖ మండలం అంతా కూడా కాదు, ఆ ఒక్క తిరునేత్రములను చూస్తే చాలు తామర పువ్వుల్లా ఉన్నాయా అని అనడం లేదు ఆళ్వార్లు.
తామరై కాడు మలర్, తామరల సమూహం, తామర పువ్వులతో నిండినటువంటి ఒక పెద్ద కొలనులా ఉన్నాయట పరమాత్మ యొక్క తిరునేత్రములు. ఒక తామర పుష్పం కాదు, పెద్ద కొలను, పెద్ద సముద్రము. ఆ సముద్రం నిండా తామర పువ్వులు విచ్చుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయట పరమాత్మ యొక్క తిరునేత్రములు. అంత వికసించాయి. ఎందుకండి అంటే ఇదిగో మనం ఎప్పుడైతే మన స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ రక్షకుడు అని ఈ జీవులందరూ కూడా వశిపడా ఆయనని నమస్కరిస్తే ఆ చిన్న నమస్కారానికి మనం చేసేటటువంటి ఆ అంజలికి కరిగిపోతాడు స్వామి. కరిగిపోయి ఆ ఆనందం అంతా కూడా ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఆయన తిరుముఖ మండలంలో కనిపిస్తుంది. ఆ తిరుముఖ మండలంలో కూడా ఎక్కడ మనం ప్రత్యేకంగా ఆ ఆనందాన్ని అంతటినీ చూడొచ్చు అంటే ఆయన తిరునేత్రముల్లో చూడొచ్చండి. తిరునేత్రముల్లో ఎలా కనిపిస్తుందండి అంటే నల్లగా ఉండేటటువంటి ఆ తిరునేత్రములు ఒక్కసారి ఎర్రగా అయిపోతాయట. అంటే అనురాగం మన మీద అనురాగం ఉప్పొంగి పరమాత్మ యొక్క తిరునేత్రములు ఎర్రబారుతాయి, ఎర్రబడతాయి. ఆ అనురాగాన్ని దయను తొనకిసలాడేటటువంటి ఆ తిరునేత్రములను చూస్తుంటే ఆళ్వార్లకి తామర పువ్వులతో నిండినటువంటి అరణ్యంలా ఉందండి. ఒక తామర కొలను నిండా తామర పువ్వులు పూస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అలా అనిపిస్తున్నాయి పరమాత్మ యొక్క తిరునేత్రములు అని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషములన్నీ కూడా రేపటి రోజు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.